ఈరోజే రెండవ ఆషాఢ సోమవారం, పైగా త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. మరి ఈరోజు ఈ కథను వింటే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా పలికింది, స్వామి, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహాన్ని వెళ్లబుచ్చింది. దీంతో ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెబుతాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతీదేవి పండు ముత్తైదువ రూపాన్ని ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపముంది. పాపాత్ములెవ్వరైనా ఆయన్ని ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయన్ను తాకిన వారి తల బద్దలైపోతుంది. అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయన్ని రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అందులో ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపుచ్చుకుని తన వీపు మీద ఆయన్ని మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యాన్ని కాపాడావు. నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా పలికాడు, అమ్మా, నేను ఇంతకుముందే గంగాస్నానం చేసి పునీతుణ్ణి అయ్యాను. పవిత్రమైన గంగాస్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదని ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు. అప్పుడు పరమేశ్వరుడు, చూసావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు. అర్థమైందన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తలపకించింది. పూర్వం ప్రయాగ క్షేత్రానికి సమీపంలో గంగానదీ తీరాన ధర్మకీర్తి అని ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను వేదాలను చదవకపోయినా అతని నరనరాల్లో ధర్మం, న్యాయం జీర్ణించుకుపోయి ఉండేవి. అతను భిక్షాటనతో జీవిస్తూ తనకు దొరికిన దానిలో పశుపక్షాదులకు కూడా భాగం పెట్టి ఆ తర్వాతే తాను భోంచేసేవాడు. అతని చిన్న గుడిసె చూరులో ఒక చిన్న పిచ్చుక గూడు కట్టుకుని ఉండేది. ఆ పిచ్చుక ప్రతిరోజు ధర్మకీర్తి పెట్టే మెతుకులను తింటూ అతని నిష్కల్మషమైన జీవితాన్ని, అతని దైవభక్తిని గమనిస్తూ ఉండేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో ఆ పిచ్చుక అహంకారి అనే ఒక ధనిక వైశ్యుడు. అతను అపారమైన సంపద కలవాడు, కానీ పరమలోభి, దైవభక్తి లేనివాడు. అతను ప్రజలందరూ దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తుంటే వారిని చూసి ఇలా అనేవాడు, ఈ వెర్రి నమ్మకాలతో సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాడు. ఇక ఒక సోమవారం నాడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అతని ఇంటి ముందు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయాడు. అహంకారి అతన్ని చూసి పనిచేయకుండా, దేవుడి పేరు చెప్పి తిరిగితే ఇలానే పడి ఉంటారు అని కసురుకుని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆ బ్రాహ్మణుడు ఆకలితో అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ మహాపాపం వల్ల అహంకారి మరణానంతరం యమలోకానికి చేరుకున్నాడు. ఇక యమలోకంలో చిత్రగుప్తుడు ఇలా పలికాడు, నీవు ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేదు. నీవు ఒక జీవి యొక్క ప్రాణం కంటే నీ సంపదకే ఎక్కువ విలువని ఇచ్చావు. అందుకే నీవు ఎవరికీ ఉపయోగపడని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బతికే ఒక చిన్న పిచ్చుకగా జన్మిస్తావు. నీవు ఎప్పుడైతే నిస్వార్థమైన దానం, భక్తి యొక్క విలువ గ్రహించి ఒక పుణ్యకార్యానికి కారణం అవుతావో అప్పుడే నీకు విముక్తి లభిస్తుంది అని శపించాడు చిత్రగుప్తుడు. ఆ విధంగా అహంకారి తన పూర్వజన్మ స్మృతితో ఒక పిచ్చుకగా జన్మించి ధర్మకీర్తి గుడిసెను చేరాడు. ఇలా ఉండగా పవిత్రమైన సోమవారం నాడు ధర్మకీర్తి యథావిధిగా గంగాస్నానాన్ని ఆచరించి
ఉపవాసం ఉండి శివనామస్మరణతో తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రోజు అతను భిక్షాటనకు వెళ్ళలేదు. ఈ రోజు నా శివయ్యకు నా ఉపవాసమే నైవేద్యమని భావించాడు. అతను గుడిసెలో శివ ధ్యానంలో కూర్చున్నాడు. ఇక ఆకలితో ఉన్న ఆ పిచ్చుక రోజూలాగే అతను మెతుకులు వేస్తాడని ఎదురు చూసి చూసి విసిగిపోయింది. దానికి విపరీతమైన ఆకలిగా ఉంది. అది గుడిసెలో ఒక చిన్న మూలాన వెలిగించి ఉన్న ప్రమిదను చూసింది. ఆ ప్రమిదలో ఎవరో భక్తులు దానంగా ఇచ్చిన ఆవు నెయ్యి ఉంది. ఆ నెయ్యి వాసనకు ఆకలితో దానికి నోరూరింది. ఆ నెయ్యిని తాగాలి అనే ఆశతో అది ఎగిరి ఆ ప్రమిద యొక్క అంచుపై వాలింది. అది నెయ్యిని తాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్క దీపపు ఒత్తికి తగిలి ఆరిపోయే స్థితిలో ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. అదే సమయంలో దాని రెక్కకు కూడా నిప్పు అంటుకుంది. భయంతో అది గిలగిలా కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరింది. కాలిపోతున్న రెక్క గుడిసె పైకప్పుకు అంటుకుని ఆ పాత గుడిసె ఒక్కసారిగా బగ్గున మనడం మొదలుపెట్టింది. ఇక ధ్యానంలో ఉన్న ధర్మకీర్తి వేడికి పొగకు ఉలిక్కిపడి లేచాడు. తన గుడిసె కాలిపోతుందని గ్రహించి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ మంటల్లో ఆ చిన్న పిచ్చుక కాలి బూడిదైపోయింది. ఇక పిచ్చుక ప్రాణం విడిచిన మరుక్షణం ధర్మకీర్తికి ఒక అద్భుతం ఎదురైంది. అతని ముందు ఒక దివ్యమైన తేజోవంతమైన ఆత్మ నిలబడి మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ పుణ్యాత్మ, భయపడకు. నేను నీ గుడిసెలో నివసించే పిచ్చుక ఆత్మను. నా పేరు అహంకారి. నీ గుడిసె కాలిపోవడానికి నేనే కారణం. నన్ను క్షమించు అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తాను పిచ్చుకగా ఎందుకు పుట్టానో మొత్తం వివరించింది. ఈరోజు నేను ఆకలితో తెలియక ఆ శివదీపాన్ని ఉద్ధరించాను. ఆ పుణ్యఫలంగా నాకు ఈ పిచ్చుక జన్మ నుంచి విముక్తి లభించింది. శివదూతలు నన్ను శివలోకానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. కానీ నాదొక చివరి కోరిక ఉంది. నా కథ, నేను చేసిన పాపం, నేను పొందిన ప్రాయచిత్తం లోకానికి తెలియాలి. సోమవారం నాటి దీపపు మహిమ అందరికీ అర్థం కావాలి. దయచేసి నీవు నా ఈ కథను ప్రజలకు, పురాణకారులకు వివరించు. ఇదే నేను నీకు చేసిన అపకారానికి నీవు నాకు చేయవలసిన ఉపకారం. ఈ మాటలు చెబుతూ ఉండగాని ఆకాశం నుంచి దివ్యమైన సంగీతంతో ఒక పుష్పక విమానం కిందకు వచ్చింది. అందులో శివగణాలు ఉన్నారు. అదే సమయంలో మరోవైపు నుంచి భయంకరమైన రూపాలతో యమదూతలు కూడా అక్కడికి వచ్చారు. వారు ఆ పిచ్చుక ఆత్మను పాశంతో బంధించడానికి ప్రయత్నించారు. ఇక శివదూతలు వారిని అడ్డగించి, ఆగండి, ఈ ఆత్మ శివలోకానికి చెందింది అని గర్జించారు. దాంతో యమదూతలు ఇలా పలికారు, ఇది అసాధ్యం. ఇతను పూర్వజన్మలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి మరణానికి కారణమయ్యాడు. ఆ పాపానికి ఇతను కొన్ని యుగాల పాటు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి అని వాదించారు. ఈ వాదన జరుగుతూ ఉండగా ఆకాశం నుంచి గంభీరమైన స్వరంతో సాక్షాత్తు యమధర్మరాజు వాణి ఇలా వినిపించింది. ఓనా యమదూతలారా, శివగణాలు చెప్పింది సత్యం. అతని పాపం మేరు పర్వతం అంతటిది. కానీ అతను తెలియక చేసిన పుణ్యం ఈ విశ్వం అంతటిది. ఓ మానవులారా, వినండి ఈ పిచ్చుక కథ మీకు ఒక గొప్ప గుణపాఠం. యమధర్మరాజుగా నా ధర్మం, పాపపుణ్యాలు లెక్కించడం, శిక్షలను అమలుపరచడం నా లెక్క ప్రకారం ఈ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి కొన్ని యుగాల పాటు నరకయాతన అనుభవించాల్సిందే. అది సత్యం. కానీ ధర్మానికి, కర్మకు అతీతమైన ఒక మహాశక్తి ఉంది. అదే ఆ పరమశివుని కరుణ. ఆ కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు ఈ సోమవారం. ఈ రోజు నేను మీకు సోమవార దీపపు మహిమ గురించి వివరిస్తాను. దీన్ని సాక్షాత్తు శివుడే నాకు ఉపదేశించాడు అని యమధర్మరాజు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒక దీపం అంటే 3 భాగాలు, అంటే 3 దోషాలను పోగొడుతుంది. ప్రమిదలోని నూనె, నెయ్యి ఇది జీవి యొక్క సంచిత కర్మకు, అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలకు ప్రతీక. దీపం వెలిగినప్పుడు నూనె కరిగి కాలిపోయినట్లే సోమవారం దీపారాధన జీవి యొక్క సంచిత కర్మలను దహించి వేస్తుంది. ఇక వత్తి ఇది జీవి యొక్క ప్రారంభ కర్మకు, అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మకు ప్రతీక. వత్తి తన్ని తాను కాల్చుకుంటూ వెలుగును ఇచ్చినట్లే ఈ దీపారాధన జీవి యొక్క ప్రారంధ కర్మల తీవ్రతను తగ్గించి
ఆ కష్టాలను తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దీపపు జ్వాల, ఇది జీవి యొక్క ఆగామి కర్మకు అంటే భవిష్యత్తులో జరగబోయే కర్మలకు ప్రతీక. ఈ జ్వాల జ్ఞానాగ్నిగా మారి జీవికి మంచి చెడుల విచక్షణను ఇచ్చి భవిష్యత్తులో పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ పిచ్చుక తన స్వార్థం కోసం, ఆకలి కోసం దీపాన్ని సమీపించింది. నిజమే, కానీ అది చేసిన పని ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపచేసింది. ఈ సోమవారం నాడు ఈ చర్యకు ఉన్న పుణ్యఫలం అనంతం. అది గంగానదిలో 1,000,000 సార్లు స్నానం చేసినా, 1000 అశ్వమేధాలు యాగాలు చేసినా రాని పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఒక్క క్షణంలో ఈ పిచ్చుక యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల ఖాతాలు శుద్ధి చేయబడ్డాయి. నా తాళపత్ర గ్రంథాల్లోని పాపపు లెక్కలన్నీ ఆ దీపపు అగ్నిలో భస్మమైపోయాయి. ఈ పిచ్చుక తన ప్రాణాలను అర్పించి తన యజమాని యొక్క దరిద్రపు గుడిసెను దహించి అతనికి ఒక నూతన జీవితానికి మార్గాన్ని చూపించింది. అంతేకాదు, పూర్వజన్మలో ఇతను అన్నం పెట్టక పాపాన్ని మూటకట్టుకున్నాడు. ఈ జన్మలో ధర్మకీర్తి తనకు లేకపోయినా ఈ పిచ్చుకకు రోజూ అన్నం పెట్టాడు. ఈ పుణ్యఫలం ధర్మకీర్తిని ఈ అగ్ని ప్రమాదం నుంచి, ప్రాణాపాయం నుంచి కాపాడింది. అన్నదానం చేసిన వారికి అగ్ని భయం, అకాల మృత్యుభయం ఉండవు. కాబట్టి శివదూతలారా, ఈ ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్ళండి అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు. ఇక శివదూతలు ఆ పిచ్చుక ఆత్మకు నమస్కారం చేసి విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు. ఇక ధర్మకీర్తి ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని గుడిసె బూడిదైపోయింది, కానీ అతని హృదయం జ్ఞానమనే వెలుగుతో నిండిపోయింది. అతను ఆ పిచ్చుక కోరిక మేరకు దేశదేశాలు తిరిగి ఈ కథను, సోమవారం యొక్క అపారమైన మహిమను ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. ఈ కథ విని ఎందరో రాజులు, ప్రజలు ధర్మకీర్తికి శిష్యులై అతనికి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి జీవితాంతం అతని సేవలో తరించారు. ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బాణాసురుడు అత్యంత పరాక్రమశాలి, ఉగ్రమూర్తి, శక్తివంతమైన రాక్షసుడు. ప్రహ్లాదుడి మనవడైన మహాబలి కుమారుడు, అంటే బలి చక్రవర్తి యొక్క పెద్ద కుమారుడు. బలి చక్రవర్తికి మొత్తం 100 మంది కుమారులు ఉన్నారు. బాణాసురుడికి 1000 చేతులు ఉండేవి. ఒక రోజున బాణాసురుడు కైలాస పర్వతం మీదకు చేరుకున్నాడు. అది అసుర సంధ్యవేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తూ కనిపించాడు. అక్కడ ఉన్నటువంటి 500 వాద్య పరికరాలను తీసుకుని తన 1000 చేతులతో మోగించడం మొదలుపెట్టాడు బాణాసురుడు. పరమశివుడు తాండవం చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చుని ఎంతగానో బాణాసురుడి సంగీత ప్రావీణ్యానికి పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలతో ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుణ్ణి మెచ్చుకున్నాడు. వెంటనే బాణాసురుడు పరుగు పరుగున వచ్చి శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రం విని శంకరుడు ఇలా పలికాడు: బాణాసురా, నీవు చేసిన స్తోత్రాలకు నాకు ఎంతగానో ఆనందం కలిగింది. నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు బాణాసురుడు ఇలా చెప్పాడు. బాణాసురుల్లో ఉన్న అసుర ప్రవృత్తి బయటకు వచ్చింది. ఇలా కోరుకున్నాడు: ఈశ్వరా, నేను ఎప్పుడూ నీ పాదాలను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసి నేను కోట లోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇదే నా కోరిక. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో పరవశుడువు అయిపోతావు కదా, అందుకని నా కోరిక తీరుస్తావా అని అడిగాడు బాణాసురుడు. అప్పుడు శంకరుడు బాణాసురుడి వైపు చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుడి కారుణ్యం చాలా గొప్పది. సరే, నీ కోరిక తీరుస్తాను అని సమాధానం చెప్పాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు శంకరుడు.
శంకరుడితో పాటు ఆయన అనునాయులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుడి కోటకు కాపులాగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుడి వైపు కన్నెత్తి చూసినవాడు లేడు. ఇదిలా ఉండగా ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుడు వద్దకు వచ్చాడు బాణాసురుడు. ఇలా పలికాడు, శంకరా, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు కాబట్టే ఎవరూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేస్తారా అని కోరాడు బాణాసురుడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనబడింది. వెంటనే ఈశ్వరుడు తెల్లబోయాడు. ఇలా పలికాడు, ఇప్పుడు ఈశ్వరుడికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే. బాణాసురుడు అడిగిన కోరిక ప్రకారం శిక్షించవలసిన వాడు కూడా తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ ఈ రూపంతోటే శిక్ష వెయ్యాలంటే ఎలా సాధ్యం? కాబట్టి నాతో సమానమైన మరొకడు నీ దగ్గరికి వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథానికి ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకు ఉన్న చింత తొలగిపోతుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి మాటలు విని బాణాసురుడు ఎంతగానో సంతోషించాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణాన్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివకేశవులు కొట్టుకున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురుడికి మంచి యవ్వనంలో ఉన్న సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే ఉషా. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనవడైన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో హాయిగా గడిపాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. అప్పుడు ఉష నిద్ర లేచింది. కానీ ఉష నిన్న రాత్రి కలలో ఏ పురుషుణ్ణి చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనసు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువల్ల ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులుగా ఉంది. ఆమెను చూసిన చిత్రలేఖ అంటే ఉష చెలికత్తె దగ్గరకు వచ్చి ఇలా పలికింది, ఓ సఖీ, నీవు ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల నేను ఒక విషయాన్ని గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుడి వలలో పడ్డావు అని నేను తలుస్తున్నాను. నేను నీ చెలికెత్తెను, అలాగే ప్రాణ స్నేహితురాల్ని కూడా. కాబట్టి అసలు జరిగిన విషయమేమిటో నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు ఉష ఇలా సమాధానం చెప్పింది. తన స్వప్న వృత్తాంతాన్నంతా చెప్పింది. అలా చెప్పగానే చిత్రలేఖ ఇలా పలికింది, సఖీ, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించినవాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాదిరాజులను చూశాను. అవి చూసి ఇందులో ఎవరు కనబడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించడం మొదలుపెట్టింది చిత్రలేఖ. ఆ తర్వాత ఉషాదేవిని పిలిచి ఆ చిత్రాలను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరునా వివరించింది. అనిరుద్ధుడి చిత్రపటాన్ని ఉషా గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ ఇలా పలికింది, చూడు సఖీ, ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయనపై నీవు మనసు పడ్డావు. ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూప విద్య తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకా నగరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి అపహరించి
తీసుకువచ్చి నీ హంసతూలిక మీద పడుకోబెడతాను. నీవు హాయిగా అతనితో ఉండు అని చెప్పి రాత్రికి రాత్రి బయలుదేరింది చిత్రలేఖ. బయట శివుడు కాపలాగా ఉన్నాడు. ఆమె వెళ్ళడాన్ని చూసి కూడా ఊరికనే ఉన్నాడు. పరమశివుని వరాన్ని నిలబెట్టవలసిన వాడు అక్కడే ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనసు ఒకటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అంటే ద్వారకలో కృష్ణ భగవానుడు తనకేమీ తెలియదు అన్నట్లుగా పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలోకి ప్రవేశించింది. నిద్రపోతున్న అనిరుద్ధుడి మీద ఒక్కసారిగా సమ్మోహనంని ప్రయోగం చేసి అనిరుద్ధుణ్ణి తీసుకుని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుణ్ణి తీసుకుని కోటి లోపలికి వెళ్లడం బయట కాపలా కాస్తున్న 3 కన్నులవాడు చూశాడు. అయినా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి తీసుకుని వెళ్లి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టింది. ఇదంతా పరమాత్మ లీల, పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒకే మూర్తి రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుణ్ణి గుర్తించింది. అనిరుద్ధుడు కూడా అభ్యంతరం చెప్పక ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలాన్ని గడిపేస్తున్నారు. నెలలు, సంవత్సరాలు కాలం గడిచిపోతుంది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా. ఉషాదేవి అందు గర్భిణీ చిహ్నాలు కనబడ్డాయి. ఈ విషయాన్ని పరిచారికలు వెళ్లి బాణాసురుడికి తెలియచేశారు. వెంటనే బాణాసురుడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురానికి వచ్చి కూతుర్ని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు. వెంటనే బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్ధుణ్ణి బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రావీణ్యంతో వారందరినీ పరిమారిస్తూ ఉన్నాడు. బాణాసురుడికి కోపం వచ్చి అనిరుద్ధుణ్ణి బాణపాశాలతో బంధించాడు. అలా బంధించబడిన అనిరుద్ధుడు ఇక కదల్లేక నిలబడిపోయాడు. ఇది చూసిన ఉషాదేవి విలపించింది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ఇలా పలికారు: ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. అప్పుడు బాణాసురుడు ఇలా అనుకున్నాడు, తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చారు అని భావించి ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతుంది అని అనుకుని అక్కడికి బయలుదేరాడు. అసురవృత్తి ఎటువంటిదో చూడండి. వాడికి కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధమే కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగనివాడిగా వెతుకుతున్నట్లుగా నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు కృష్ణుడితో అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు అని, వెంటనే అతన్ని రక్షించవలసింది అని, దానికోసం వెంటనే బయలుదేరమని తెలియచేస్తాడు. ఇది విన్న తర్వాత బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లుగా బయలుదేరి సునీతాపురం మీదకు యుద్ధానికి వచ్చారు. దీంతో బాణాసురుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుణ్ణి పిలిచి ఇలా పలికాడు: శంకరా, మీరు నన్ను రక్షణ చేయడానికే కదా నా కోటకు కాపలాగా కాస్తున్నారు. మీరు కృష్ణుడి కోట లోపలికి రాకుండా యుద్ధం చెయ్యండి. అప్పుడు మాత్రమే మీరు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా మీరు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని పలికాడు. శంకరుడు భక్త వత్సలుడు. భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీలులేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవ శంకరుడు కాబట్టి
నాతో యుద్ధం చేస్తున్నాడు అని కృష్ణ భగవానుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడి యుద్ధం చేస్తున్నంతసేపు బాణాసుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజం కావాలి అంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తాను ఇచ్చిన వరానికి మినహాయింపు ఇచ్చినట్లుగా అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగించబడిన సుదర్శన చక్రం దెబ్బకు నందీశ్వరుడి మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసుడి మీదకు యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడు శివజ్వరము అనే ఒక శక్తి బయలుదేరుతుంది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని ప్రకోపింపచేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణు జ్వరాన్ని ప్రార్థన చేసింది. ఉషా పరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వల్ల కృష్ణ భగవానుడి వల్ల లోకాలకు ఒక గొప్ప ప్రయోజనం కలిగింది. ఆ రోజు కృష్ణ భగవానుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఎవరు ఉషా పరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణు జ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి వింటారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతికమైనదిగా జ్వరం బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకమవుతుంది అని అనుకుంటే ఉషా పరిణయాన్ని శరణాగతది తత్వాన్ని చదువుకోవడం ఒకసారి పారాయణం చేస్తే ఆ జ్వరం తగ్గుతుంది. ఆ తరువాత బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వల్ల ఆ రోజున బాణాసురుడు పడిపోయే తన కొడుకును ఎలా అయినా రక్షించుకోవాలని బాణాసురుడి తల్లి అయిన కోటర ఆ రోజు యుద్ధానికి వచ్చి వంటి మీద ఉన్న వస్త్రాలు తీసేసి చేతులు పైకెత్తేసి హాహాకారాలు చేస్తూ కృష్ణుని ఎదుట నిలబడింది. ఒక స్త్రీ వివస్థై జుట్టు వదిలిపెట్టి ఎదురుగా నిలబడితే చీ అని తల తిప్పుకుని ధనస్సు పక్కన పెట్టేసి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. వెంటనే బాణాసురుడు తప్పించుకుని కోట లోపలికి పారిపోయాడు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు అతనికి శిక్ష వెయ్యి అని చెప్పాడు. శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు. కాబట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు బాణాసురుడికి ఉన్న చేతులలో 996 బాహువులను సుదర్శన చక్రం చేత తీసేశాడు. 4 బాహువులు మాత్రమే వదిలేశాడు. అప్పుడు బాణాసురుడికి ధర్మార్థ కామ మోక్షాలు తెలిసాయి. వాని శరీరమందు రజోగుణ తమో గుణాలు లేవు. శుద్ధ తత్వంతో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు. ఈశ్వరా, వీడు నీ భక్తులలో అగ్రగణ్యుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని అందరూ చెప్పుకుంటారు. ఎక్కడైతే అసుర సంధ్య వేళలో బాణాసురుడి చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయాలు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీడిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదంతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరాన్ని ప్రసాదించాడు. అందుకు శంకరుడు ఎంతగానో సంతోషించాడు. ఇప్పుడు బాణాసురుడు శివుడి పరివారంలో చేరిపోయాడు. ఇప్పుడు వాడే కైలాసం బయట కాపలా ఉండాలి. బాణాసురుడు తన నిజ స్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు. బాణాసురుడు కోట లోపలికి వెళ్లి సంతోషంగా ఉషాదేవికి అనిరుద్ధుడికి వివాహం చేసి వారికి వస్త్రాలు, మాల్యములు, ఆభరణాలు బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు. ఈ విధంగా ఉషా పరిణయం అనే ఘట్టం ఎన్నో రహస్యాలను ఆవిష్కరించింది. ఎవరైతే ఈ బాణాసుడి కథ వింటున్నారో, కృష్ణ విజయాన్ని వింటున్నారో, ఆయన నామాన్ని చెబుతున్నారో వారికి సమస్త విజయాలు చేకూరతాయి. వాళ్లకు జీవితంలో ఓటమి అనేదే సంభవించదు. ఓం నమః శివాయ.
ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః.